లవ్, హ్యాపీనెస్, బ్లిస్, పవర్. బ్లిస్ బ్లిస్ పవర్. ప్లీజ్ బ్లిస్ బ్లిస్ అంటే బ్లిస్ అంటే పవర్. పవర్, లాస్ట్ పవర్, 7 గుణాలు. ఈ విధంగా మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? ఉన్నవి మూడే మూడు లోకాలు: సాకారము, ఆకారము, నిరాకారము. ఈ సాకార మనుష్య లోకం ఏదైతే ఉందో ఇది మనం ఉండేటటువంటి ప్రపంచం. మధ్యలోది ఆకార ప్రపంచం, పైనది నిరాకారి ప్రపంచం. ఇది మనందరి యొక్క అసలు జగత్ అన్నమాట. పరంధామం నుండి వచ్చాం, మళ్ళీ పరంధామానికి వాపస్ తిరిగి వెళ్ళిపోయి ఇప్పుడు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు పరమాత్మ మనందరినీ కూడా రిటర్న్ జర్నీ తయారు చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఎంత వర్కౌట్స్ చేసి మనం వెయిట్ రిడక్షన్ చేసుకుంటున్నామో అంత ఆత్మ యొక్క వెయిట్ కూడా రిడక్షన్ చేసుకోవడం కోసం అంతగా సూక్ష్మ అభ్యాసం కూడా మనం ఇన్నర్గా నిరంతరం చేస్తూనే ఉండాలి. నిన్న బాబా చెప్పారన్నమాట, ప్రకృతిలో ఉన్నవన్నీ మట్టిలో ఎన్ని తీసుకొచ్చి పెట్టెలో పెట్టుకున్నారు, మళ్ళీ పెట్టెలో ఎన్ని పోయి మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. అదే జరిగేది. వాపస్ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి చేరడమే అది అంతిమ లక్ష్యం అన్నమాట. మనం కూడా ఆత్మ ఈ దేహాలను పట్టుకుని వేలాడుతూ ఉన్నాం. రాజులు వాళ్ళు రాజ్యాల కోసం ఎంతమందిని హత్యలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ రాజ్యాలన్నీ మొండిగోడల్లాగా కోటలన్నీ కూలిపోయి ఎలా ఉన్నాయి, శూన్యంగా అయిపోయి ఉన్నాయి అన్నమాట. కానీ అప్పుడుండే భోగాల కోసం కాంక్ష ఎంత చంపుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. ఒక యుద్ధం అంటే ఎన్ని వేల మంది సైనికులు చనిపోరు. ఇవన్నీ దేహ భ్రాంతితోనే ఇవన్నీ మనం ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఆత్మాభిమాని స్థితితో మళ్ళీ స్వర్గాన్ని మనం తయారు చేసుకోవాలి. అంటే ఇది అహింస. ఇక్కడ ఎవరిని మనం హింస పెట్టేది లేదన్నమాట. ఎవరికి వాళ్ళు స్వయం యోగులే. ఈ గుణాలను నేను కోల్పోయాను, వాపస్ నేను మళ్ళీ ఈ గుణాలు సాధించాలి. ఇదే నా లక్ష్యం. స్వసాధన కూడా ఇదే అన్నమాట. స్వసాధన కూడా ఇదే. ఏవైతే మన ఆత్మల నుంచి తొలగిపోయాయో మళ్ళీ ఆత్మలో వాటిని భర్పూ చేయడమే మనం చేయాల్సినటువంటి ఆత్మిక యుద్ధం. ఇదే మెడిటేషన్, ఇదే యోగం అన్నమాట. దానికోసం మాటి మాటికి కూడా శరీరాన్ని చూడండి. నిద్ర లేపడిగా మీ పేరేంటి అంటే చెప్తారు కదా, మీరు ఏం చేస్తుంటారో చెప్తారు, మర్చిపోతారా? మర్చిపోరన్నమాట. అలాగే మీ ఆంతరిక స్వరూపం కూడా మీకు అంత బాగా గుర్తుండాలన్నమాట. నేను ఆత్మని, పరంధామ నివాసం, నాలో ఈ గుణాలు ఉన్నాయి, వీటితో నేను ప్రతి ఒక్కరితో నేను వ్యవహారం చేయాలి. మధ్యలో మాయ ఏం చేస్తూ ఉంటుంది? చాలా మాయ ఉంది కదా మధ్యలో. మాయ అంటే వికారాలు, దానికి ఒక రూపం అంటే ఏమి ఉండదు. కాకపోతే దానితో మన సాంగత్యం బాగా చేశాం. అందువల్ల ఏమైంది అది వదిలిపెట్టలేకపోతున్నాం. మధ్యలో వచ్చేస్తుంది అనమాట. నేను అనేది అహం అనమాట. అది నేనున్నాను అని వచ్చేసి మధ్యలో మళ్ళీ మాయ వికారాలకు వశం చేయిస్తుంది. అంటే పాపకర్మలు, ఏదో ఒక వికర్మ, ఏదో ఒక తప్పు కర్మ చేయిస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ రియలైజేషన్ అవుతూ మళ్ళీ నేను ఆత్మ స్వధర్మంలోకి వచ్చేసేయాలి. ఇది నా స్వధర్మం కాదు. ఒకవేళ ఏదైనా సరే మనం పోగొట్టుకున్నా సరే, పూర్వజన్మలో వాడికి ఇచ్చేది ఉంది, ఈ రూపంలో ఇచ్చేద్దాం. రుణం తీరిపోయింది, క్లియర్ అయిపోయింది. నేను ఆత్మ బరువు నుండి దిగిపోయాను అనుకోవాలి. అంతేకాని నాదిపోయింది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. పోయేది ఉంటే పోతుంది, వచ్చేది ఉంటే వస్తుంది. ఈ డ్రామా ఎంత యాక్యురేట్ అంటే అంత ఖచ్చితమైనటువంటి డ్రామా. ఇంకా ఏం తెలుసుకున్నారు? మానవాత్మ మనిషిగానే పడుతుంది, కానీ ఏ జంతువుగానో ఏ విధంగా వేస్తే అదే చెట్టు వచ్చినట్టు అలాగే మనిషి కూడా వెళ్ళి మనిషిగానే పుడతారు అని తెలుసుకున్నారన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు పరమాత్మ గురించి అన్నమాట. పరమాత్మ ఎవరు? పరమాత్మని మనం ఎలా జ్ఞాపకం చేయాలి? పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది? ఇది చాలా కన్ఫ్యూజ్ అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. భగవంతుడు ఎలా ఉంటారు? కొంతమందికి రాముడు అంటే ఇష్టం, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం, కొంతమందికి సాయిబాబా అంటే ఇష్టం కదా. కొంతమందికి ఇంకా వేరే రిలీజియన్స్ వాళ్ళు ఉన్నాయి. క్రీస్తుని ఇష్టపడతారు, మొహమ్మద్ ప్రవక్తని ఇష్టపడతారు. ఇలా ఎక్కడ చూడండి మొత్తం ప్రతి ఒక్కదానిలో కూడా దేహదారులతోనే మనం కనెక్షన్ ఏర్పరచుకుంటాం. కానీ వీళ్ళందరినీ మనం పరిశీలిస్తే దేవతలని, ధర్మపితలని, మహాత్మలని, మరి పుణ్యాత్మలని అందరినీ కనుక మనం పరిశీలిస్తే వాళ్ళందరికీ సోర్స్ ఒకటే. కానీ మనం ఏం చేస్తామో ఆ సోర్స్ని వదిలిపెట్టి అందరినీ మనం పట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, పరమాత్మ యొక్క అసలు స్వరూపం ఇలా ఉంటుంది. పరమాత్మ యొక్క అసలు స్వరూపం ఇలా ఉంటుంది. ఒకసారి ఒక న్యూస్ పేపర్లో
ఒక 5 కాలమ్స్ ఇచ్చారనమాట. ఏంటివంటే అసలు భగవంతుడు ఎవరు, ఆయన ఉంటే ఎలా ఉంటారు, ఆత్మే పరమాత్మ అని ఒక కాలంలో రాశారు. ఇంకో కాలంలో రాశారు భగవంతుడు సర్వవ్యాపి, అంటే ఆత్మ పరమాత్మ అదొకటి అయితే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు సర్వవ్యాపి అనేసి ఒక దాంట్లో చెప్పారనమాట. ఇంకో కాలంలో భగవంతుడు ఒక అవతారం తీసుకొని వస్తారు అని చెప్పి రాశారనమాట. ఇంకో కాలంలో నేచర్ ఇస్ గాడ్, ప్రకృతియే పరమాత్మ అని చెప్పారనమాట. ఇంకో కాలంలో భగవంతుడికి అసలు రూపమే లేదు, ఆయన జ్యోతిస్వరూపుడు అని చెప్పి. లాస్ట్కి అసలు భగవంతుడు లేనే లేడు, ఉంటే ప్రూఫ్ చేయండి. అట్లా బోల్డెన్ కాలమ్స్లో రకరకాలుగా రాశారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇన్ని రకాల విషయాలు చెప్పినప్పుడు ఇన్ని రకాల విషయాల మధ్యలో సత్యం ఒకటే ఉంటుందా, అన్ని సత్యం అయిపోతాయా? ఒకటే ఉంటుంది. సత్యం ఒకటే కదా, ట్రూత్ ఒకటే. ఒక 5 గుడ్డే వాళ్ళని ఏనుగు దగ్గరికి తీసుకొచ్చి ఏనుగు ఎలా ఉందో చెప్పండి అంటే కాళ్ళు పట్టుకుని ఏనుగు స్తంభంలాగా ఉంది అన్నారంట, తోక పట్టుకుని తాడులాగా ఉంది అన్నారంట, తొండం పట్టుకుని పాములాగా ఉంది అన్నారంట, చెవులు పట్టుకొని చాటలాగా ఉన్నాయి అని అన్నారంట, పొట్ట పట్టుకుని గోడలాగా ఉంది ఏనుగు అన్నారంట. ఈ 5 గుడ్డివాడు వెళ్ళి 6వ గుడ్డివాడికి చెప్పారనమాట, ఏనుగు ఇలా ఉంటుంది అని చెప్పారు. వాడు ఇంకా అయ్యమయంలో పడిపోయాడు, దీనికి ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్తున్నారు, అది ఎలా ఉంటుంది, నేను నమ్మను అని అంటారు. ఈ 5 కోట్లాడికి వచ్చేస్తారు. అదేంటి మేము 5 చెప్తే తప్పు, నువ్వు ఒక్కడిని అపోజ్ చేస్తే రైట్ అవుతుందా, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా అని చెప్పని బలవంతంగా ఒప్పించేస్తారు. ఈ 6 వెళ్ళి 7వ గుడ్డివాడికి చెప్తారు ఏనుగు ఇలా ఉంటుంది అని. 7వ వాడు ఏమంటాడు, మీరు ఎన్నైనా చెప్పండి, నేను వినను, నాకు ఇది నచ్చలేదు, అది ఎలా ఉంటుంది అని క్వశ్చన్స్ వేయడం మొదలు పెడతారనమాట. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉన్నారు పరమాత్మ విషయంలో, అందరికీ అవలా అందే, గుడ్డివారి యొక్క సంతానం గుడ్డి అన్నమాట, గుడ్డివాడలాగా అయితే. ఏ కళ్ళు లేదు మనకి, జ్ఞాన నేత్రం లేదు, సూక్ష్మ నేత్రం లేదు, అంతర్నేత్రం లేదు, దివ్య బుద్ధి అనేది లేదు. అందుకని మనం ఎగ్జామిన్ చేయలేకపోతున్నాం, అన్నిటినీ ఓకే అనుకుంటున్నాం, కానీ సత్యం ఒకటే ఉంటుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవటం మర్చిపోయామన్నమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక వస్తువు ట్రూత్ అయినప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు. మీరు ఎక్కడికన్నా పోండి అదేనా ట్రూత్, ఇంకేమైనా వేరే కంట్రీలో వేరే ట్రూత్ ఉంటుందా? అదే కదా ట్రూత్. ఇంక వేరే కంట్రీకి వెళ్తే వేరే సత్యం అయితే రాదు కదా, మళ్ళీ ఇది అసత్యం అవ్వదు కదా. అదేవిధంగా పరమాత్మ విషయంలో కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా సత్యం ఒకటే. వాళ్ళందరూ చెప్పేదాంట్లో సారం తీసుకుంటే మీకు సత్యం అనేది, ఎసెన్స్ అనేది మీకు ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది అనమాట. అది అలా మనం గమనిస్తే, అంటే సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఒకటిగానే ఉంటుంది. మనం మారినా సత్యం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. అపరివర్తనసి అంటారు. అపరివర్తనసి అంటే అది ఎప్పుడూ పరివర్తన కాదు, అఖండ్, స్థిర్, అచల్. ఎవరు ఎన్ని చెప్పినా, యుగాలు మారినా, కాలాలు మారినా, ఏవి మారినా అది మాత్రం సత్యం అనేది మాత్రం ఒకటే అన్నమాట. ఈ విధంగా సత్యాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలేదు, సత్యం సత్యమే అన్నమాట. అదేవిధంగా పరమాత్మ విషయంలో కూడా యథార్థం అనేది ఎవరు ఎంతమంది చెప్పినా సత్యం అనేది ఒకటే. అదేంటిది ఇక్కడ చూపిస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలు చూడండి, 12 జ్యోతిర్లింగాలు, శ్రీశైలం మల్లికార్జున, సౌరాష్ట్ర సోమనాథంచ, ఉజ్జయిన మహాకాళేశ్వర, ఓంకార మమలేశ్వరం, శంకరి, పరల్య వైద్యనాథంచే, ఇవన్నీ కూడా మొత్తం 12 జ్యోతిర్లింగాలు మనం చూస్తున్నాం. అంటే ఈ పేర్లు శివుడు ఒక్కడే కదా, మరి ఇన్ని రకాల పేర్లు ఎందుకు పెట్టుకున్నాం మనం? కర్తవ్యాన్ని బట్టి పేరు అన్నమాట. ఇప్పుడు మీ వారే అనుకున్నాం, వాళ్ళు డాక్టర్ పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత క్లినిక్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నమాట. అది అతను పొలిటీషియన్స్లో కూడా చేస్తున్నాడు అనుకోండి, అక్కడ డాక్టర్ అంటారా, పొలిటీషియన్ అంటారు, అవునా కదా. అది స్కూల్లో టీచర్గా చెప్తున్నారనుకోండి, సమాజవాదిగా ఉన్నారనుకోండి, సోషల్ లీడర్ అంటారు, టీచర్ అంటారు. అంటే ఇవన్నీ ఏంటివి, తాను చేసే కర్తవ్యాలకి పేర్లు అన్నమాట. కానీ వాళ్ళకి అసలు పేరు ఒకటి ఉంటుందా శరీరానికి కదా, అసలు పేరు ఒకటి ఉంటుంది కదా. సో అదేవిధంగా పరమాత్మకి కూడా అసలు పేరు ఒకటే, సదాశివ. అందుకనే చూడండి, ఏ దేవతలకి కూడా సదా అనే పేరు ఉండదు, ఒక శివుడికి మాత్రమే ఉంటుంది సదా అనే పేరు. సదారామ, సదాకృష్ణ,
సదా దుర్గా అని ఎవరికైనా చెప్తారా? సదా శివ. ఎప్పటికీ ఆయన అదే అన్నమాట. అది ఇంకా మారడానికి లేదు. ఆయన పేరులోనే ఉంది సదాశివ. ఎల్లప్పుడూ శివ అంటే మంగళకరుడు, శుభకరుడు, కళ్యాణకరుడు అని అర్థం. అంటే అందరికీ మేలు చేసేవాడే కానీ అకల్యాణం చేసేవాడు పరమాత్మ కాదు. చాలామంది ఏమనుకుంటారు, భగవంతుడు వీళ్ళకి ఇలా ఎందుకు రాశారు, వాళ్ళకి అలా ఎందుకు రాశారు అని అంటారు. అసలు భగవంతుడేమీ రాయలేదు. మనమే చిత్రగుప్తులం అని చెప్పుకున్నాం కదా. మనమే చిత్రగుప్తులం. ఆత్మ ఎవరు? గుప్తం. చిత్రం లేని గుప్త రూపంలో ఉంటూ ఇక్కడ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క కర్మని రికార్డ్ చేసి ఉంటూ ఉందన్నమాట. దాని అనుసారంగా మనం ఈ చక్రంలో రిపీట్ అవుతూ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఈ నాడక చక్రంలోకి మనం వస్తూ ఉన్నాం. పరమాత్మ ఎవరు? సాక్షిగా ఉంటూ ఫలితాన్ని ఇచ్చేవాడు. ఇప్పుడు టీచర్ ఉన్నాడు, లెసన్ చెప్తాడు, మిమ్మల్ని చదువుకోమని చెప్తాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేస్తాడు? సాక్షిగా అయిపోయి ఎవరైతే ప్రశ్నలు రాశారో దానికి ఆన్సర్స్ వేసి మార్క్స్ రిజల్ట్ ఇస్తాడన్నమాట. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు కూడా అంతే. బుద్ధి అనేది ఇచ్చాడు మనకి. ఈ బుద్ధితో మీరు ఎలా ఉపయోగించుకొని కర్మలు చేస్తే మీకు ఆ ఫలితం లభిస్తుంది అని పరమాత్మ చెప్తున్నారు. అంతేకాని మనం భగవంతుడికి ఆయనకు తేడాలు ఉండవు కదా, భేదాలు ఉండవు కదా, వీళ్ళిలాగా వాళ్ళిలాగా అనే భేదాలు అసలు ఉండవన్నమాట. ఇలాగ అమరనాథుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అమరులుగా తయారు చేస్తాడు భగవంతుడు. అమరులు అంటే చనిపోరు అని కాదు. అమరులు అంటే చనిపోరు అని కాదు, కానీ ఆత్మను శాశ్వతంగా, ప్యూర్గా, పవిత్రంగా అలా తయారు చేస్తాడన్నమాట. అమరులుగా తయారు చేసేవారు. ఇంకా విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడు, విశ్వకా నాథుడేవు. విశ్వంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి? ఆ ధర్మాలన్నిటికీ కూడా పిత ఆయన. అందుకని విశ్వనాథుడు అని అన్నారన్నమాట. ఇంకా సోమనాథుడు అని అన్నారు. సోమము అంటే సోమరసం. సోమరసం అంటే అదొక రసం, జ్ఞానరసం. సోమరసం అంటే అమృతం. సో జ్ఞాన అమృతం తాగించేవాడు, జ్ఞానాన్ని పంచేవాడు. అందుకని సోమనాథుడు అని అంటారన్నమాట. ఇంకా పశుపతినాథుడు, పశు సమానంగా అయిపోయిన మానవులని గుడికి అర్హులుగా చేసేవాడు కాబట్టి పశుపతినాథుడు అని అంటారన్నమాట. పశువులందరికీ నాథుడు అంటే ఏమంటారు? నువ్వు మనిషివా పశువువా అంటారు కదా. పశువుల్లాగా అయిపోయిన మానవుల్ని కూడా మార్చేవాడు. అందుకని ఆయన్ని పశుపతినాథుడు అని అంటారు. పేరుకు తగిన గుణాలు భగవంతుడివి. కానీ ఈరోజు మనిషికి శాంతి అని పేరు ఉంటుంది, కానీ శాంతిగా ఉండరు. ప్రేమ అని పేరు ఉంటుంది, ప్రేమగా వ్యవహారం అసలు చేయరు. ఒంగోలులో ఒక అపార్ట్మెంట్ ఉందన్నమాట. అక్కడి పేరు ప్రేమ. ఆవిడ అపార్ట్మెంట్ 5 అంతస్తులు కట్టించింది. షుగర్ పేషెంట్, పిల్లలు లేదు, వాళ్ళ ఆయన లాయరు. అబ్బో ఎంత డబ్బు దగ్గర అంటే అంత. ఆ అపార్ట్మెంట్ కట్టించిన 6 నెలలు కూడా ఆవిడ జీవించలేదు. 6 నెలలకే ఆవిడ శరీరం విడిచిపెట్టింది అనమాట. అంటే పేరుకు తగిన గుణాలు ఈరోజు ఎవరికి లేవన్నమాట. మనకు తెలుసా మనం అన్ని రోజులు ఉంటాము అని, కానీ మనం ప్రతి రోజుని ఎలా 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 గడపాలి, ఇదే నాకు అంతిమ రోజు అన్నట్టు గడపాలి. అలా గడిపినప్పుడు ఏం చేస్తాం? మనం పాపకర్మలు మనకు జరగకుండా చూసుకుంటాం. ఏమో ఈరోజు అంతిమ గడి అయితే ఎలాగా అనుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎలాంటి పాపకర్మలు కూడా మన జమా ఖాతాలోకి చేరమన్నమాట. అది పరమాత్మ చెప్తారు. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల రూపంలో కూడా మనం వైద్యనాథుడు అంటారు. ఆత్మకు పట్టినటువంటి వికారాలను తొలగించేవాడు అని. రోగాలు, కామక్రోధ లోభము అహంకారం పట్టాయి కదా, ముళ్ళని పుష్పాలుగా చేసేవాడు. అందుకే బబుల్నాథుడు అని అంటారు శివుడు. బాబుల్నాథ, పెద్ద పెద్ద ముళ్ళు, కొన్ని అవి ఉంటాయి కదా, ఆ ముళ్ళు పుచ్చుకుంటే సెప్టిక్ అయిపోతుందండి. మనుషుల్లో వికారాలనే ముళ్ళు ఎలా ఉన్నాయి? ఒక మాట నాలుక బయట పెట్టి మాట్లాడారు అంటే ఏమవుతుంది? జీవితాలు కూడా చెదిరిపోతాయి అన్నమాట. కోర్టు కేసుల దాకా వెళ్ళిపోతాయి, హత్యల దాకా వెళ్ళిపోతాయి. ఒక మాటే కదా భారతం రామాయణం తయారైంది. అలాగే ఈరోజు ప్రతి ఇల్లు ఎలా ఉంది? ఒక భారతం, ఒక రామాయణము అన్నమాట. అందుకనే ద్వాపరయుగంలో స్టార్టింగ్లోని శాస్త్రాలు ఎందుకు రచించారంటే ఈరోజు అలా అయ్యేది ఉంది నాయన, ఇలా కాకుండా చూసుకోండి, లాస్ట్కి సత్యమే విజయం ఉంటుంది అని చెప్పని అవేర్నెస్ కోసం అది తయారు చేశారు. కానీ ఈరోజు మనం విని ఇంటినే రామాయణంగా, భారతంగా ఇంట్లో ఒక మందరిని పెంచుకున్నాము. ఇంట్లో అనేక రకాలుగా ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా అంటే భగవంతుడు ఇన్ని రకాల కర్తవ్యాలని ఇప్పుడు పరమాత్మ చేస్తున్నారు. అందుకని ఆయనకి ఆ పేర్లన్నీ వచ్చాయన్నమాట.
అనంతకోటి కర్తవ్యాలు చేస్తాడు కాబట్టి అనంతకోటి పేర్లు అని అంటారు. సో అసలు పేరు మాత్రం సదాశివ. మనం ప్రేమగా శివబాబా అంటాం. శివబాబా, శివ తండ్రి. బాబా అంటే తండ్రి. ఎవరైనా మనం నాన్నని ఇంటి పేరు పెట్టి పిలుస్తామా? పిలవం కదా, నాన్న అంటాం కదా. అందుకని ఇక్కడ మేము ఆ శివుణ్ణి బాబా అంటాం. ఇక్కడ ఆ శివుణ్ణి బాబా అంటాం. కాకపోతే బయట కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు శివ బాబా అని చెప్తాం అన్నమాట. కానీ మాకు మాత్రం కంప్లీట్గా బాబా. ఇలా ఉంటారు పరమాత్మ రూపం. రూపంలో బిందువు, గుణాలలో సింధువు. పేరేంటిది? సదాశివ. పేరు సదాశివ. రూపం నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. అందుకని జ్యోతిర్లింగం రూపంలో మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఇంకా అందుకని చూడండి, శివాలయానికి వెళ్తే కేవలం జ్యోతిర్లింగమే ఉంటుంది, ఆకార రూపం ఉండదు, నిరాకార రూపమే ఉంటుంది. ఆ నిరాకార రూపాన్ని దర్శించే మనం వస్తామన్నమాట. అలాగే ఆత్మ ఎలాగో ఆత్మకు తండ్రి కూడా నిరాకారం. జంతువుల పిల్లలు జంతువులాగే ఉంటారు, మనుషుల పిల్లలు మనుషుల్లాగే ఉంటారు, పశుపక్షాదుల పిల్లలు పశుపక్షాదులాగే ఉంటారు. మరి ఆత్మల తండ్రి ఎలా ఉంటారు? ఆత్మలాగే ఉంటారు కదా. ఇంక ఇక్కడ అసలు క్వశ్చన్స్ రావడానికే అవకాశం లేదు. ఆత్మల తండ్రి పరమాత్మ నిరాకారుడు. మనం ఈ శరీరమే కాదు మనకు తెలుసు. ఇప్పుడు ఇంత లావైపోయాం, చిన్నప్పుడు ఇలా ఉన్నామా? ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, ఇంత లావైంది బాగలేదు అనేసి. అవునా కాదా? ఇది మారిపోతూ ఉంటుంది, చేంజ్ అయిపోతూ ఉంటుంది. కానీ నా అసలు రూపం అయితే ఆత్మ అన్నమాట. అలాగే పరమాత్ముడు కూడా ఎలా ఉంటారు? ఆయన సాగరుడైతే మనం నది, మన స్వరూపం అన్నమాట. ఓషియన్ హెడ్, ఓషియన్ ఆఫ్ లవ్, ఓషియన్ ఆఫ్ ప్యూరిటీ, ఓషియన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషియన్ ఆఫ్ హ్యాపీనెస్. సముద్రుడు అనమాట. ఆయనలో ఎంత తీసుకుంటున్నా కూడా తరగనటువంటి జ్ఞానం, సంపద, సుఖం అన్ని వారిలో భర్పూరుగా ఉన్నాయన్నమాట. ఆయనలో ఎంతమందికి ఇచ్చినా తరగనటువంటి సంపదలు ఉన్నాయన్నమాట. అందుకని ఆయన ఏమంటారు? ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని అంటారు. ఇలా వేరే మతాలను మనం తీసుకుంటే, రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని పెట్టి శివుణ్ణి తపస్సు చేశారు. రావణాసుడి పైన విజయం సాధించడానికి వెళ్ళినప్పుడు వానరులందరితోని కూడా శివ పూజ చేయిస్తాడనమాట. ఎందుకు? రావణుడు శివభక్తుడు, ఆయన పరమశక్తివంతుడు. సో నేను కూడా ఆ శివుని ధ్యానం చేసి రావణుడిపై విజయం సాధించాలి. కృష్ణుడు కూడా మహాభారత యుద్ధానికి ముందు పాండవులతో శివుడికి పూజ చేయిస్తాడు. అందుకని గోపేశ్వరుడు అని అంటారు. కృష్ణుడు పూజించిన లింగం కాబట్టి గోపేశ్వరుడు, రాముడు పూజించిన లింగం కాబట్టి రామేశ్వర జ్యోతిర్లింగం. రామేశ్వర జ్యోతిర్లింగం అంటే దేవతలు కూడా ఆ సదాశివుడిని ఆరాధించారు. అంటే మరి శివుడు ఏమయ్యాడు? దేవాది దేవుడు, దేవతలందరికీ కూడా ఆది దేవుడు. దేవాది దేవ మహాదేవ, హర హర మహాదేవ అని అంటారు. హర హర మహాదేవ అంటే జన్మ జన్మల పాపాలని హరించేవాడు శివుడు. జన్మ జన్మల పాపాలను హరించేవాడు సదాశివుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. కాబట్టి గుడి శివాలయానికి వెళ్ళారు అంటే జన్మజన్మల పాపాలు పోతే హరహర మహాదేవ, దేవాది దేవ అని చెప్పని అంటారు. కాకపోతే శంభో శంకర అనడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మీకు శంకరుడికి శివుడికి తారతమ్యం చెప్తాను. ఈ విధంగా రాముడు సదాశివుడిని ఆరాధించాడని. ఈ విధంగా రాముడు పూజించి, అలాగే వెంకటేశ్వర స్వామి కూడా పుట్టిలో కూర్చొని శివుడి గురించి ఆరాధించారు. అవునా కాదు? సాయిబాబా చేతిలో కూడా సద్గురు మాలిక్ ఏక్ హై అని అంటారు. సబుకా మాలిక్ ఏక్ హై, సబుకా సద్గురు బి ఏక్ హై, ఒకటే అని చెప్పని అంటారు. ఇంకా అమ్మవారు చూడండి, శివశక్తులు అంటారు. వాళ్ళని ఏమంటారు? శివశక్తి అని అంటారు. శివుడి నుంచి ఉద్భవించినటువంటివే అమ్మవార్లు కూడా. మరి హనుమంతుడు కూడా రుద్రాంశ అని చెప్తారన్నమాట. మరి విఘ్నేశ్వరుడు కూడా శివుడి కుమారుడు అని చెప్తారన్నమాట. ఇలాగా పార్వతి అంటే ప్రకృతి అన్నమాట. పార్వతి అంటే ప్రకృతి. ఆమె జన్మ తీసుకుంటూ శివుడిని పొందడానికి తపస్సు చేస్తూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనందరం చేసే ప్రయత్నం అదే. మనం కూడా ప్రకృతి స్వరూపులమే, శరీరంలో ఉన్నాం కదా. పరమాత్ముడు ఎవరు? పురుషుడు. అంటే పరమ పురుషుడు ఆయన. ఆయన్ని పొందే ప్రయత్నం మనం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. అందుకని పార్వతి శివుడిని ఎప్పుడు కూడా వివాహం చేసుకోవడానికి పరితపిస్తూ జన్మలు ఎత్తుతూ మళ్ళీ ఓటుకుంటూ జన్మలు ఎత్తుతూ ఉన్నట్టుగా అలా చూపిస్తారు. అంటే మనం కూడా ఈ చక్రంలో వచ్చి పరమాత్మకు దూరం అయ్యి మళ్ళీ ఆ పరమ పురుషుణ్ణి కలుసుకునే ప్రయత్నం చేయడమే ఆది
ఆదిదేవి దేవత యొక్క వివాహం చెప్తారు కదా. లాస్ట్కి శివ కళ్యాణం జరిగింది అని అంటారు. ఆ శివ కళ్యాణానికి అందరూ పెద్దలే అంటారు. అంటే అర్థం ఏంటి? కుంటివాళ్ళు, మోగవాళ్ళు, చెవిటివాళ్ళు, శరీరాలు వదిలిపెట్టే సూక్ష్మ శరీరాలతో తిరిగేవాళ్ళు, ఇతర మతస్థులు అందరూ కూడా, యక్ష గంధర్వ అందరూ కూడా ఆయన పెళ్ళికి అందరూ ఊరేగింపులో ఉంటారు. అంటే లాస్ట్కి ఈ ఆత్మలన్నీ వినాశనం జరిగినప్పుడు ఈ ఆత్మలన్నీ పరంధామానికి ఆయన వెనుక వెళ్ళే సమూహమే శివ కళ్యాణము. అంటే వాళ్ళందరూ ఆ పరంధామానికి వెళ్ళే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ కిందేమో దీపావళి జరుగుతూ ఉంటుంది. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు పేలుతూ ఒకవైపు ప్రాకృతిక వినాశనం, ప్రకృతి మొత్తం కూడా పంచతత్వాలు కలిసి వినాశనం జరుగుతూ ఈ ఆత్మలన్నీ పరంధామానికి వెళ్ళే దృశ్యాన్ని శివ కళ్యాణము అని అంటారు అన్నమాట. ఇది లాస్ట్ దృశ్యం. ఎలా వచ్చేటప్పుడేమో 1 by 1 వస్తాము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన వెనక అందరం కలిసి ఊరేగింపుగా వెళ్తాం అన్నమాట. దీన్ని శివ కళ్యాణము అని అంటారు. దీన్ని అందుకనే భక్తులు మనకు అర్థం కావడం కోసం అలా మనుషుల రూపంలో అలా చూపించారనమాట. ఇది వాస్తవంగా అంతరార్థం. ఇంకా ఇక్కడ చూపిస్తున్నారనమాట. దేవతలందరికీ కూడా దేవుడు సదాశివుడు. అందుకని చూడండి, శివాలయం లేని ఊరు వల్లకాడు అని అంటారు. కంపల్సరీ ప్రతి ఊర్లో శివాలయం ఉండాలి అంటారు. వల్లకాడు అంటే శ్మశానం. రాముల స్వామి గుడి ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది అక్క. రామాలయం తర్వాత వచ్చాయి, కానీ శివాలయం లేని ఊరు వల్లకాడు అని అంటారు. సాధువులు కూడా శివాలయం లేకపోతే ఆ ఊరిలో భోజనం కూడా చేయరండి. అలా శాస్త్రాల్లో ఉందన్నమాట. ఇంకొక ప్రతి ఊరిలో కంపల్సరీ ఊరి చివర ఒక శివాలయం ఉంటుంది. ఆయన భూతనాథుడు, ఆత్మలందరినీ వికారాల నుండి రక్షించేవాడు, భయభ్రాంతుల నుంచి రక్షించేవాడు, అని కాపాడేవాడు, మంగళకరుడు కదా, శుభకరుడు కదా అని అలా అంటారన్నమాట. ఈ విధంగా శివుడికి అంత మహత్వం ఉంది కాబట్టి 4 వైపులా కూడా 12 జ్యోతిర్లింగాల రూపంలో మన ఇండియా చుట్టూ, చివరికి నేపాల్ పశుపతినాథ్ కూడా, అంటే మొత్తం బోర్డర్ చుట్టూ కూడా 12 జ్యోతిర్లింగాల రూపంలో శివాలయాలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటిగా కూడా ఉన్నది శివాలయాలు, తర్వాత వైష్ణవాలయాలు వచ్చేసాయి. అంటే దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాం. ఫస్ట్ నారాయణమూర్తి కృష్ణుడుగా, ఆ తర్వాత రాముడు, ఇంకా ఆ తర్వాత అలాగా ఇంకా హనుమంతుడు, గణేశుడు, అమ్మవార్లు, ఇంకా అలా ఇప్పుడైతే ఇంకా సాయిబాబాలు, ఇంకా హీరోయిన్స్, హీరోలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ఇక కనిపించిన చెట్టు పుట్ట ప్రతి ఒక్కరికి ఈరోజు స్థానం కల్పించేసి వాళ్ళకు కూడా గుళ్ళు కట్టించేస్తున్నారు. గాంధీ గారికి కూడా చిట్యాల్లో గుడి కట్టారు, చాలా పెద్ద గుడి. చిట్యాల తమిళనాడు ఖుష్బూ కట్టారు. చూడండి, అంటే మనుషుల యొక్క బుద్ధి ఎంత తమోప్రధానం అయిపోయిందంటే ఎవరు కట్టాలి ఎవరు కట్టకూడదు అనేది కూడా తెలియకుండా మనుషులు గుళ్ళు కట్టించడమే లక్ష్యంగా మొత్తం చేసేసుకుంటూ వచ్చారన్నమాట. ఈ విధంగా ధర్మపీతలు వీళ్ళని చూస్తే చూడండి, యేసుక్రీస్తు ఏం చెప్పాడు? గాడ్ ఈజ్ లైట్ అన్నాడు, దేవుడు వెలుగు అన్నాడు. ఆయన యేసు వెళ్తూ ఉంటే, పర్వతారోహణ చేస్తూ ఉంటే ఆయనకు పొదల్లో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగుకు ఆయన పెట్టుకున్న పేరు యెహోవా. సో ఆయన ఏమన్నాడు? గాడ్ ఈజ్ లైట్, యెహోవా ఈజ్ లైట్. ఆయన పేరు యెహోవా, గాడ్ ఈజ్ లైట్ అన్నాడు. ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, నేను దేవకుమారుడని. ఆయన ఎవరు? గాడ్, దేవుడు అని చెప్పాను అన్నాడు అన్నమాట. అందుకే వాళ్ళు చర్చిలో క్యాండిల్ వెలిగిస్తారు. వాళ్ళకైనా మనం ఏం చేస్తాము? దీపం వెలిగిస్తాం. దీపం జ్యోతి, పరంజ్యోతి, పరబ్రహ్మణే నమః అంటూ మనం దీపానికి ఎందుకు నమస్కారం చేస్తాం? ఫస్ట్ దీపం వెలిగించే కదా చేస్తాము. మరి ఎందుకు దీపం వెలిగిస్తాము? హారతి కూడా ఇట్లా తీసుకుంటాం. లాస్ట్ దీపం వెలిగించినప్పుడు కూడా ఫస్ట్ ఎదురుగా ఎన్ని విగ్రహాలన్నా ఉండదు, హారతికేగా మనం దండం పెట్టుకుంటాం. హారతి ఎవరు? జ్యోతియేగా. ఆ జ్యోతి పరమాత్మని ఒప్పుకుంటున్నాం కదా మనం. ఇక్కడ చెప్పేది కూడా అదే, మెడిటేషన్లో ఆ జ్యోతిని చూడండి అని చెప్పారు. ఈ దేహాలన్నీ నశించిపోతాయి, పంచతత్వాల ప్రకృతి పంచతత్వాల్లోనే కలిసిపోతుంది అని చెప్పడం అన్నమాట. సో ఈ విధంగా యేసుక్రీస్తు కూడా దేవుడు వెలుగు అని చెప్పాను అన్నాడు. ఈ విధంగా సిక్కుల మత గురునానక్ ఆయన ఏం చెప్పాడు? ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నాం అకార్ మూరత్. భగవంతుడు ఎవడు? ఒక్కడే, ఓంకారం, ఆయన నిరాకారం, అకాల మూరత్, జో కాల్ పాని సత్త, కాలుడు తిరిగేలేని రూపమే అకాల మూర్తి అని చెప్పాడు. సో
సత్యం చెప్పాడు ఆయన సిక్కుల మత గురువు. సో ఈ విధంగా సిక్కుల మత గురువు ఇలా చూపిస్తాడన్నమాట సబుకా మాలికి. ఈ విధంగా జపాన్లో కూడా 3 అడుగుల స్టాండ్ మీద అండాకార రూపంలో ఉన్న ఒక రాయిని పెట్టి వాళ్ళు దాన్ని చైన్ గన్ షెట్టి అంటారు. శాంతి దాత, పీస్ గివర్, భగవంతుడు ఎవరంటే పీస్ గివర్, శాంతి ఇచ్చేవాడు అని ఇలా మోకాళ్ళ మీద కూర్చొని ఆ విధంగా అండాకారంలో ఉండే సాలిగ్రామం లాంటి రూపాన్ని వాళ్ళు ప్రేయర్ చేస్తారన్నమాట. ఇలా వాళ్ళ యొక్క సాంప్రదాయం. తర్వాత ముస్లిమ్స్ చూస్తే చూడండి, ముస్లిమ్స్ మక్కాలో అల్లా నూరని ఈ జ్యోతి ఆకారంలో ఉన్న ఆకారాన్ని తాకి పవిత్రమైపోయాము అని భావించి సైతానికి రాళ్ళు కొట్టేసి వస్తారనమాట. ఇది కూడా ఫస్ట్ లోపల శివలింగం ఉండింది అని, తర్వాత దీన్ని కవర్ చేసేసారు. ఇది ఫస్ట్లో తెల్లగా ఉండేదని తర్వాత నల్లగా అయిపోయింది అని చెప్తారనమాట. మక్కేశ్వర ఆలయంలో చాలా దేవతల టెంపుల్స్ కూడా ఉన్నాయట. అయితే ఈ ముస్లిమ్స్ అంతా దండయాత్రలు చేసినప్పుడు ముక్కు, చెవులు, కాళ్ళు, విగ్రహాలు పడగొట్టేవాళ్ళు కదా. ఇదేదో శివలింగం మన అల్లాలాగే ఉంది అని చెప్పాను. ఆకాశవాణి కూడా ఒక పత్తర్ కింద పడేసిందంట. ఇది భగవంతుడి రూపంగా భావించండి, కొట్లాడుకోవద్దు నా పేరు మీద అని చెప్పారు. సో వాళ్ళు అల్లా నూర్ అని అంటారు. నూర్ అంటే కూడా ప్రకాశం, నూర్ జహాన్ అంటారు. జహాన్ అంటే ప్రపంచం, ప్రపంచానికి వెలుగు, వెలిగే పరమాత్మ. సో వాళ్ళ అల్లా నూర్ అనే పేరుతో ముస్లిమ్స్ ఆ విధంగా ఆరాధన చేస్తారన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క జొరాస్ట్రియన్స్ ఉన్నారు. వాళ్ళు మన దేశానికి వస్తూనే విదేశాల నుంచి వచ్చేటప్పుడే వెలుగుతూ ఉన్న ఒక కాగడ పట్టుకుని వస్తారన్నమాట మన ఇండియాకి. ఆ వెలుగుతూ ఉన్న కాగడ దేనికి చిహ్నము? ఈ జ్ఞానికి జ్యోతి, జ్ఞానికి తలవారు. వాళ్ళు అలా భావించారన్నమాట. వెలుగుతున్న జ్యోతి, మండుతున్న జ్యోతి. ఈ విధంగా ఏ ధర్మంలో చూసుకుంటే మన హిందూ ధర్మం నుంచి వేరే రిలీజియన్సే అందరికీ కూడా గాడ్ ఈజ్ వన్. అందరం కూడా మనం ఎవరము వన్ వరల్డ్ ఫ్యామిలీ, వసుదైవ కుటుంబకం. మనందరం కూడా ఎవరము వసుదైక కుటుంబకము. ఇది వసుదైక కుటుంబం. అందరం కూడా ఈ వసు మొత్తం ధరణి అంతా ఒక కుటుంబమే అన్నమాట. ఇలా సర్వ మతాలకు కూడా సర్వధర్మ మాన్యుడు భగవంతుడు. ఈశ్వరుడు ఎవరు? సర్వధర్మ మాన్యుడు. ఒక ధర్మం వాళ్ళు అంగీకరించి ఒక ధర్మం వాళ్ళు అంగీకరించకుండా ఉండేది కాదు. ఇది ఉంది ఇప్పుడు బుక్ అంటాం, కితాబ్ అంటాం, ఇంకా పుస్తకము అంటాం, పానీ అంటాం, తన్ని అంటాం, వాటర్ అంటాం. ఎన్ని రకాల పేర్లు పిలుస్తాము? అలాగే పరమాత్ముని కూడా అల్లా అన్న, యెహోవా అన్న, ఓంకార నిరాకార అన్న, శివ అన్న, ఈశ్వరుడు అందరికీ ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. అందుకే మనం లాస్ట్కి దీపం వెలిగించి దీపానికి దండం పెట్టుకుంటాం అన్నమాట. ఇది వాస్తవంగా అంతరార్థం. ఈ విధంగా అసలు పరమాత్మ రూపము ఇలాగ ఉంటుందన్నమాట. రూపంలో బిందు, ఆయన అసలు పేరు సదాశివ. రూపం నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం. అంటే ఆయన స్థూల రూపము లేదు, సూక్ష్మ రూపము లేదు. ఆయనకి ఉన్నదే నిరాకారం. మనలాగా జన్మల్లోకి వచ్చారనుకోండి, మళ్ళీ ఆయన మనలాగే పుట్టాలి, చనిపోవాలి. అందుకని ఏమంటారు? భగము అంటే గర్భం. గర్భం లేనివాడే భగవంతుడు అంటారు. మనకి గర్భంలోకి వస్తాం, గర్భం ద్వారా పుడతాం, కానీ భగవంతుడు గర్భం ద్వారా పుట్టరన్నమాట. నామం సదాశివ, రూపం ప్రకాశ జ్యోతిర్బిందు స్వరూపం. స్థూల సూక్ష్మ రూపాలు లేవు. ఆయన ఉండే ధామం ఎక్కడ? పరంధామం, శాంతి ధామం. ఎక్కడ ఉంటాం మనం? పరమాత్మ ఉండేది కూడా పరం అంటే ఉన్నతమైన, ధామం అంటే నివసించేది, అన్నింటికంటే పైన ఉంది కాబట్టి పరంధామము అని, శాంతిధామం, ముక్తిధామం ఇట్లా పేర్లతో పిలుస్తారు. ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి ఉంటాడు. సర్వవ్యాపి కాదు భగవంతుడు. ఒక వ్యక్తి మర్డర్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి మానభంగం చేస్తున్నాడు. భగవంతుడా నన్ను రక్షించు అంటే అతనిలో పరమాత్మ ఉంటే రక్షించాడు కదా. ఇప్పుడు మీ పిల్లవాడు సడన్గా కత్తి పన్ను పట్టుకుని ఆడుతూ ఉన్నాడు అనుకోండి, అంటే భగవంతుడు చూడడం మనం ఏ తప్పైనా చేయొచ్చు అని అనుకున్నాడు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని చెప్తే తప్పు చేయరు అని చెప్పని సర్వవ్యాపి సిద్ధాంతాన్ని స్ప్రెడ్ చేశారు. నిజంగా భగవంతుడు కనుక చూస్తూ ఉన్నాడు అంటే మనం చేసే ప్రతి మోసం, ప్రతి తప్పు నిజంగా చేస్తారా? ఆయన సర్వజ్ఞుడు కానీ సర్వవ్యాపి కాదు. ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, ఆయన రబ్బర్ స్టాంప్ లాగా అక్కడే ఉంటాడు ఢిల్లీలో, కానీ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉండాల్సిన అవసరం ఉందా? ఈరోజు మనం సెల్ ఫోన్, కంప్యూటర్ పెట్టుకున్నాం, చోటాసా కంప్యూటర్ అంతే కదా. ఇది
ఏ గాఢాంధకారం ఈరోజు పగలని రాత్రి చేసుకుంటున్నాము, రాత్రిని పగలు చేసుకుంటున్నాం ఈరోజు టెక్నాలజీతో కదా. కానీ ఈరోజు ఏ అజ్ఞానాంధకారం పెరిగిపోయింది? ఈ చీకటి. దీనికి ఎక్కడా మందులు లేవు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎనస్థీషియా ఇచ్చి పడుకో తల్లి నీ రోగానికి నాకు మందు లేదంటే అంతే కదా. అంధకారానికి మందు ఎక్కడుంది? వికారాలకు మందు ఎక్కడుంది? మనని మనం తెలుసుకోవడమే స్పిరిచువాలిటీనే, ఆత్మ అధ్యయనం, పరమాత్మ అధ్యయనం, కర్మల అధ్యయనం చేయడమే, మనని మనం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడమే అంతిమ లక్ష్యం కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రాత్రి అంటే స్థూలమైన రాత్రి కాదు. ఒకవేళ ఆయన పగలొస్తే శివ పగలు ఉండొచ్చు కదా, రాత్రి అని ఎందుకన్నారు? శివరాత్రి అంటారు, శంకర రాత్రి అన్నారు, శివాలయం అంటారు, శంకరాలయము అన్నారు, శివ సాన్నిధ్యం అంటారు, శంకర సాన్నిధ్యం అన్నారు, ఓం నమ శివాయ అంటారు, ఓం నమో శంకరాయ అన్నారు. అవునా కాదా? శివపురాణాలు అంటారు, శంకర పురాణము అని అన్నారు. ఎందుకని? శివుడు వేరు, శంకరుడు వేరు. ఇక్కడ శంకరుడు అంటేనేమో ఆకారి మనిషి. అందుకే ఆయన ఇప్పుడు కూడా ముందర శివలింగం పెట్టుకుని పూజ చేస్తున్నట్టుగా అర్ధనేత్రంతో తపస్సు చేస్తున్నట్టుగా చూపిస్తారు. వీరు కూడా త్రిమూర్తి దేవతల్లో ఒకరు, బ్రహ్మ విష్ణు శంకరుల్లో ఒకరు. కానీ శివుడు మాత్రం ఎవరు? త్రిమూర్తులకి కూడా తండ్రి. అందుకే 3 గీతలు గీసి మధ్యలో చుక్కబెడతారు. జీవుడి గాడ్ అంటామా? అర్థం ఏంటి? జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్, స్థాపన, పాలన, వినాశనం. ఈ 3 చేయించేవాడే గాడ్ అంటే. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్, సృష్టి స్థితి లయకారకుడు పరమాత్మ. ఇంకా సాకార, ఆకార, నిరాకారం, 3 లోకాలకు అధిపతి, భూత భవిష్య వర్తమానం 3 కాలాలు తెలిసినవాడు. అందుకే 3 గీతలు గీసి మధ్యలో చుక్కబెడతారు. ఒక్కొక్క చోట లింగాకారం అసలు పైన ఆకృతే కనిపిస్తుంది, లింగమై లయం కనిపించదు కదా. కొన్ని పెద్ద పెద్ద అయితే ఇలా కనిపిస్తాయి, సూక్ష్మమైన అయితే గోకర్ణం ఉంది చిన్నది కనిపించమన్నమాట. ఇలా లోపల చేయి పెట్టి చూడాలన్నమాట. అలా కూడా ఉంటాయి కొన్ని చోట్ల. అంటే భగవంతుడు ఎంత సూక్ష్మమైన వాడో అంత ఉన్నతమైన వాడు అని చెప్పడం అన్నమాట. ఎంత సూక్ష్మమైన వాడో అంత ఉన్నతమైన వాడు అని చెప్పడం అన్నమాట. అయితే ఈ శివలింగం, లింగము అంటే అర్థం ఏంటి? స్టాండ్. ఇప్పుడు మనం కూర్చోడానికి ఇది ఎలా చూసి ఆధారము, ఈ ఆకారం పెట్టడానికి ఇది ఆధారం అంటే శివలింగము. శివుడు నిరాకారుడు, లింగం అంటే స్టాండ్, ఆకారం పెట్టడానికి ఆధారమైన స్టాండ్ అన్నమాట. ఆయన ఎవరు అంటే శివుడే, నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, బాబా అని అర్థం అన్నమాట. శంకరుడు ఎవరు? వినాశకారి, కర్తవ్యం చేసేవాడు. ఆయన కళ్ళు తెరిస్తే వినాశనం అవుతుంది అని అంటారు కదా. శివుడు మంగళకరుడు, కన్స్ట్రక్షన్ చేసేవాడైతే ఈయనెవరు? డిస్ట్రక్షన్. మరి ఇద్దరికి పోలికలా ఒకటి చేసేసారో తెలియదు. శివుడు వేరు, శంకరుడు వేరు ఒకటి చేసేసారు. కానీ శంకరుడు, శివుడు ఇద్దరు వేరు వేరు అన్నమాట. శంకరుడు అంటే ఆకారు దేవత. అయితే ఒక రకంగా ఒక తపస్సు చేసే వ్యక్తి ఇలా ఉండాలి అని చెప్పడానికి ఈ రూపం ఆదర్శం అని. అంటే బట్టలు లేనట్టుగా చూపించారు, బూడిద పూసి. అంటే ఈ దేహంతో మనం రాలేదు, ఈ దేహంతో మనం పోము, నేను కూడా ఎప్పుడు ఈ శరీరాన్ని మర్చిపోయి నా ఆత్మస్థితిలోనే ఉండాలని చెప్పడం. ఇంకా అర్ధనేత్రాలతో సగం పూసి సగం తెచ్చినట్టుగా ఈ ప్రపంచంలో ఉంటూ కూడా పరలోకం యొక్క ధ్యాస మనకు ఉండాలి. ఇక్కడ ఉంటూ కర్మలు చేసుకుంటూ కూడా పరంధామానికి వెళ్ళే జర్నీ అది మర్చిపోకూడదు. ఇక్కడ ఎన్ని రోజులలో ఉండని మీరు ఎక్స్టెన్షన్ చేసుకుని 2 నెలలు ఉండండి, 3 నెలలు ఉండండి, కాదు 6 నెలలు ఉండాలి. నేను బాగా స్విమ్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇంటిని మర్చిపోతారా? అదే నేను చెప్పాను మేడం. మొబైల్స్కి వచ్చి పొద్దునంతా వాటి గురించి మర్చిపోయినా సాయంకాలం కల్లా గుర్తుకొస్తుంది మన ఇల్లు పిల్లకాయలు మొగ్గున ఏం చేస్తున్నారు అని. సో అదేవిధంగా మన ధ్యాస కూడా ఈ ప్రపంచంలో ఉన్నట్లే ఉండాలి. మళ్ళీ ఎక్కడ ఉండాలి? చేపలాగా. చేప కూడా చూడండి ఎలా ఉంటుంది. చేప సగం నేత్రాలు మూసి సగం తెరుచుకున్నట్టు ఉంటుంది అన్నమాట. మనం కూడా ఎలా ఉండాలి? సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా కోపం వస్తే మనిషిని కాదు అంట, మనమే రాక్షసం అయిపోయి మనలోనే వికారాలు, కామక్రోధ లోభ మోహ అహంకారం అనే రాక్షసులు. ఇవే పెద్ద రాక్షసులు అంటే ఎక్కడో కాదు. ఇప్పుడు ఒక ఉగ్రవాది భయంకరమైన క్రోధాన్ని పెంచుకుని ఉగ్రవాది అయిపోయాడు. శాడిస్ట్ అంటే మనిషే కదా. అతను మనుషులతో విసిగిపోయి అతనికి ప్రేమ దొరుకుతాం పాపకర్మలు చేసి శాడిస్ట్ అయిపోయాడు. అతనిలో మళ్ళీ ఆ గుణం జాగ్రత్త అయితే ప్రేమ అనే గుణం వల్ల మామూలుగానే అయిపోతుంది.
సో అదేవిధంగా ఈ వికారాలే మనకి పెద్ద శత్రువు. ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నారు, శివరాత్రి జరుపుకుంటాం కదా, ఏం చేస్తాం ఆ రోజు? ఉపవాసం జాగరణ చేస్తాం. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. పరమాత్ముడికి దగ్గరగా వారి సాన్నిధ్యంలో వారికి సమీపంగా ఉండడమే ఉపవాసం అంటే అసలు అర్థం. అంతేగాని పొట్టని మార్చుకుని తినకుండా తాగకుండా ఉండడం కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే అర్థం అది కాదు. లంకనం పరమోక్షం అని ఆయన చెప్పాడు కదా. ఎందుకని అలా దేవుడి కోసం పుణ్యం వస్తుందంటే చేస్తారు, కానీ నీ ఆరోగ్యం కోసం బాగోతావు అంటే చేస్తారా? అసలు చేయరు. అందుకని అప్పట్లో అది మిక్స్ చేసేసి దేవుడి కోసం ఇంకోటి మన వీక్నెస్ కవర్ కూడా చేస్తాను. దేవుడా నేను అన్నం తిన్ను, నేను అన్నం తింటే నాకు మంచిది కాకపోతే దేవుడా అన్నం నీకు వదిలేస్తున్నాను, నేను ఇది అన్నం తిన్ను. వంకాయ కాదు. జాగరణ అంటే ఏంటి? నిద్ర మేల్కొని ఉండడం కాదు. ఒకరోజు నిద్ర మేల్కొని అష్టాచమ్మ ఆడుకుంటే జాగరణ అయిపోతుందా? సినిమా చూస్తే అయిపోతుందా? సినిమా పాటలు పెట్టుకుంటే అయిపోతుందా జాగరణ? అట్లాంటి రాత్రులు నిద్ర గడవని రాత్రులు ఎందుకు గడుపుతున్నాము కదా. సో భగవంతుడు ఏమంటారంటే నిజమైన శివరాత్రి అంటే అర్థం నిరంతరం మిమ్మల్ని మీరు ఆత్మను తెలుసుకుని దేహభ్రాంతిలోకి రాకుండా చెడు వికారాలని సూక్ష్మంగా కళలో కూడా స్వప్నంలో కూడా రానికుండా చూసుకోవడమే జాగరణ. అలాంటి జాగరూకత. ఈ కళ్ళు ఎప్పటికైనా మీరు ఈ రోజంతా వర్కౌట్ చేస్తారు, నిద్ర పోవద్దన్నా పోతారు తప్పనిసరిగా.